తల్లికి గౌరవం, బిడ్డకు అక్షర భాగ్యం అందించే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం విద్యారంగానికి కొత్త ఊపునిస్తోంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్ రెడ్డి తల్లికి వందనం పథకం అమలు, విద్యారంగంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, అలాగే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరించారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో నుండి విద్యార్థులందరికీ ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అమ్మఒడి పథకం కింద నిధులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకాన్ని ఆంక్షల ఒడిగా తయారు చేసి మేము ఎంతమంది చదువుతుంటే అంతమందికి ఇస్తామని చెప్పలేదు, కేవలం తల్లుల అకౌంట్లో మాత్రమే వేస్తాం, ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా మాకు సంబంధం లేదు, తల్లికి ఒక్కరికే ఇస్తామని చెప్పి మాట మార్చడం జరిగింది. అయితే అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అనేక ఆంక్షలు పెట్టుకుంటూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన కూటమి పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే, ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం పేరుతో ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలాగా ఆ ఇంట్లో ఎంతమంది చదువుతున్నా కూడా ఒక్కరికే ఇవ్వకుండా, ఆ కుటుంబంలో ఒక్కరు చదువుతున్నా, నలుగురు చదువుతున్నా, 5గురు చదువుతున్నా కూడా అందరికి కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 వంతున నిధులు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత సంవత్సరం 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం కింద నిధులు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్లో కేవలం 42 లక్షల మందికి అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో గత సంవత్సరం 67 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఇప్పటికే లబ్ధిదారులుగా అర్హత కలిగిన వారినే 64,75,590 మందిని గుర్తించి వారందరికీ కూడా రేపు వారి ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ చేసే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇంకా రావాల్సిన వారు, ఇంకా అడ్మిషన్స్ కావాల్సిన వారు ఇంకా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఎంతమంది లబ్ధిదారులు వచ్చినా కూడా అందరికి కూడా ఇచ్చేదానికోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా రేపు ఇచ్చేటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో 34,89,541 మంది బీసీ విద్యార్థులకి, 10,16,164 మంది ఓసీ విద్యార్థులకి, 13,85,092 మంది ఎస్సీ విద్యార్థులకి, 5,10,995 మంది ఎస్టీ విద్యార్థులకి, 73,928 మంది మైనార్టీ విద్యార్థులకి రేపు వారి ఖాతాల్లో తల్లికి వందనం కింద నిధులు జమ చేయడం జరుగుతుంది. మిగిలిన వారికి కూడా వారి అర్హతలన్నీ కూడా అన్నీ కూడా కొంతమంది ఇంకా బ్యాంక్ అకౌంట్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి, అన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి మిగిలిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద నిధులు జమ చేసేదని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తే నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు విద్యాశాఖను గాడిలో పెట్టారు. గత 2 సంవత్సరాల్లో నారా లోకేష్ గారి కృషితో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది ఈ సంవత్సరం. అంతేకాకుండా దాదాపుగా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ఎక్కడా కూడా టీచర్లు లేరనే పదం లేకుండా అవసరమైనటువంటి టీచర్లందరినీ కూడా నియామకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తల్లికి వందనం కింద అంగన్వాడీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీ కార్యకర్తల టీచర్స్ కావచ్చు, అదేవిధంగా మినీ టీచర్స్, ఆయాల పిల్లలు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేశారు. దీనివల్ల 17,000 మంది అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన పిల్లలు, 44,500 మంది పిల్లలకి
తల్లికి వందనం కింద ఈ సంవత్సరం అదనంగా ప్రయోజనం కలుగుతుంది. గతంలో ఎవరికి కూడా ఇటువంటి అవకాశం వారికి లేదు, వారికి ఉండేది చాలా తక్కువ జీతం కాబట్టి వారికి కూడా ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన అనేక కార్యక్రమాలు అంటే ముఖ్యంగా టీచర్సు అదే విద్యార్థుల తల్లిదండ్రుల మెగా పీటీఎం సమావేశాలు ఏర్పాటు చేసిన దానివల్ల విద్యార్థులు తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా కూర్చొని ఆ పాఠశాలను ఏ విధంగా బాగు చేయాలా, ఆ పాఠశాల మెరుగైనటువంటి ఫలితాలు తేవడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని సమావేశంలో చర్చించుకొని దాన్ని అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 2 సంవత్సరాలు చేశారు. అదేవిధంగా రేపు 24వ తేదీన కూడా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పీటీఎం సమావేశాలు జరగబోతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. నారా లోకేష్ గారు విద్యాశాఖను ప్రక్షాళన చేసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి దేశానికి ఆదర్శంగా నిలిపినందుకు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు.